హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ మేక్ గార్లిక్ చిల్లీ రైస్. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ కొంచెం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న రోట్లో పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా మెత్తగా నూరుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం నూరిన పేస్ట్ని మొత్తం అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసేటప్పుడే వచ్చే వాసన మాత్రం చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చికెన్ని నేనైతే 1/2 kg తీసుకున్నాను. దీన్ని ఉప్పు, పసుపు, నిమ్మకాయతో మంచిగా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసి ఒక ముక్క ఉడికేంత వరకు 1/2 an hour మంచిగా వేపుకోవాలి మూత పెట్టేసి. ఈ ముక్క వేగిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బాయిల్డ్ రైస్ వేసుకొని పైన లెమన్ స్క్వీజ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్గా ఉంది. ఇంకా కూల్ క్లైమేట్కి అయితే ఇంకా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఉంటాను.